మీకు తెలుసా, ఆధార్ చూపిస్తే చాలు 6 నెలల పాటు ఉచిత వసతి భోజనము హైదరాబాద్లో దొరుకుతుందని మీకు తెలుసా? ఇక్కడ కేంద్రాలు, హోమ్లెస్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో ఉన్న హోమ్లెస్ కేంద్రాలు, ఎవరికైతే నిరాశ్రయులు ఉంటారో, ఎవరైతే రోడ్డు పైన పని లేకుండా తిరుగుతున్నారో, ఎవరైతే ఊరు నుంచి పని కోసం వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసమని జస్ట్ ఆధార్ చూపిస్తే చాలు ఇక్కడ మీరు ఫ్రీగా 6 నెలల పాటు వసతి తీసుకోవచ్చు. ప్లస్ పని దొరికే వరకు మీరు అక్కడ ఉండొచ్చు 6 నెలల పాటు. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ సెంటర్స్ అంటే, ఇక్కడ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి షెల్టర్ దొరుకుతుంది. దాంతో పెట్టగా మనకు బేగంపేటలో 2 హోమ్లెస్ సెంటర్లు, లింగంపల్లిలో, అఫ్జల్గంజ్, యూసఫ్గూడ, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో కూడా పురుషుల కోసం ప్రత్యేకంగా ఈ షెల్టర్లు ఏర్పాటు చేయడం పడింది. బేగంపేటలో అయితే అర్బన్ హోమ్లెస్ షెల్టర్లో దగ్గరగా 40 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ గాయాలైన వారికి గాంధీ హాస్పిటల్ నుంచి కానీ ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చి వారంలో 2 సార్లు వచ్చి చెక్ చేసి వాళ్ళకు చికిత్స చేయడం జరుగుతుంది. అట్లాగే 18 అర్బన్ సెంటర్లో 60 మంది వరకు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. 600 మంది వరకు ఇక్కడ నిరసన పొందుతున్నారు, ఆశ్రయం పొందుతున్నారు. అట్లా రోడ్డు మీద నైట్ పూట తిరగకుండా వీళ్ళు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వీళ్ళకు మెడిసిన్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి పని దొరకని పక్షంలో 6 నెలలు కాకుండా ఇంకొక 2 నెలల వరకు కూడా వాళ్ళకు షెల్టర్ ఇవ్వచ్చు. అది దాన్ని బట్టి అక్కడ నిర్వాహకులను బట్టి ఉంటుంది. ఇక్కడ నిర్వాహకులు మానసిక ఒత్తిడితో ఉన్న వాళ్ళకు, నిరాశ్రయులకు, కొందరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు, కౌన్సిలింగ్ కూడా ఇచ్చేస్తారు. అవసరమైతే ఎలిజిబుల్ ఉన్న పీపుల్కి అయితే వీళ్ళు బేగంపేటలో ఉన్న వాళ్ళు ఆశ్రమం సెంటర్లను అయితే ఉపాధి అవకాశం కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్కు నిరాశ్రయులు వచ్చారో, ఎక్కడ తిండి లేక ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు కనుక సంప్రదించినట్టుంటే వీళ్ళకి 6 నెలల వరకు ఆధార్ కార్డు చూపిస్తే 6 నెలల వరకు ఉచిత వసతి ఉంటుంది, వైద్యం ఉంటుంది. ప్లస్ వాళ్ళకు షెల్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా హైదరాబాద్లో ఉందని మీకు అందరికీ తెలుసా? మంచి న్యూస్ కదా ఇది. ఈ వార్త నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.